దేవుని వాక్యంలో గమనిస్తే కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనంలో భక్తుడైన దావీదు ఒక చక్కటి మాట అన్నాడు. ఆ మాట తెలుసా? నా ఎడల నువ్వు జరిగించిన ఆశ్చర్యక్రియలను, నా ఎడల నీకున్న తలంపులను విస్తారములు అన్నాడు. అంటే జరిగిన ఆశ్చర్యక్రియలు ఎక్కువే, నా ఎడల నువ్వు జరిగిస్తావే అద్భుతాలు, ఆ విధంగా ఆలోచిస్తున్నావు కదా దేవా, అవి ఎక్కువే అంటున్నాడు. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే నా జీవితంలో ఏ అద్భుతాలు జరగలేదు అని నీవు అనుకుంటుంటాం. కానే కాదండి, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు చెబితే ఒక గ్రంథము రాయవచ్చు. వ్యక్తిగత జీవితంలో అద్భుతాలు, నా శరీరములో అద్భుతాలు, నా ఆత్మలో అద్భుతాలు, నా పరిచర్యలో అద్భుతాలు, నా కుటుంబంలో అద్భుతాలు, నా ఉద్యోగంలో అద్భుతాలు. అలాగే నీ జీవితంలో కూడా దేవుని ఆత్మను అడిగి చూడు, ఆయన చెప్తాడు. ఆ కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? నా దేవా, మా ఎడల మీరు జరిగించిన ఆశ్చర్య క్రియలు లెక్కకు మించి ఉన్నాయి. ఇప్పటికే జరిగించావే ఆశ్చర్యక్రియలు, అవి లెక్కకు మించి ఉంటున్నాయి. అయితే రెండవది చెప్పమంటారా? మా ఎడల మీకున్న తలంపులు, ఇంకా ఏ ఏ అద్భుతాలు చేయాలి, ఏ విధంగా దీవించాలి, ఇవి కూడా విస్తారంగానే ఉంటున్నాయి. ఎంత గొప్ప దేవుడండి నీ జీవితంలో. ఇప్పటికే దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఏ అద్భుతము చేయలేదని అనుకోవద్దు. జరిగిన అద్భుతాలను బట్టి ప్రభును స్తుతించు. ఆ పిదప ఇక జరగబోతున్న ఈ అద్భుతాలు అవి విస్తారం. ఎందుకంటే ఆయన నిన్ను గూర్చి విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. ప్రభువుకు మహిమ కలుగుగాక. ఆమేన్.